నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాలకు సంబంధించి రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే యాసంగి పంటకు రైతులకు నీరు అందిస్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేసినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15 టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఎల్లంపల్లి నీటిని హైదరాబాద్కు తరలించిందన్నటువంటి ఆయన కొన్ని అంశాలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి నరేష్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గతంలో చాలా వరకు కూడా అంటే సమస్యలు సమీక్షించి ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆయన ఎమ్మెల్యే అవడం, పూర్తిగా ఈ రోజు జరిగినటువంటి సమీక్షకు సంబంధించి ఆయన ఏమేమి వ్యాఖ్యలు చేశారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కడెం ప్రాజెక్టు యాసంగి సాగు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇటు గూడెం ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ఆయకట్టు కింద సాగునీరు అందించేందుకు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి నీటిని విడుదల చేశారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి ఇటు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి హయాంలో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి దండపల్లి, లక్షిపేట, హాజీపూర్ సంబంధించినటువంటి 3 మండలాలకు సంబంధించిన సుమారు 30,000కు పైగా ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు ఒక గొప్ప లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించారు. మరి ఆ క్రమంలో అప్పట్లోనే దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం కూడా జరిగింది. దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణాలకు సంబంధించిన పైప్ లైన్ నిర్మాణంలో ఎన్నో లీకేజీలతోటి నిత్యం లీకేజీలతోటి నీరు వృధాగా పోయినటువంటి సందర్భంలో అటు ఆయకట్టుకు సరైనటువంటి నీరు కూడా సాగునీరు అందక కొన్ని పంటలు కూడా వేడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రస్తుతం అధికారంలో చేపట్టిన అనంతరం అయితే గత ప్రభుత్వంలో ఏదైతే సాగునీరు కోసం అందించినటువంటి క్రమంలోనే గత నీటి నిల్వన ఆధారంగా ఎల్లంపల్లి డ్యామ్ ఏదైతే ఉందో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డ్యామ్ లో నిల్వల ఆధారంగా ఇటు సాగునీరు అందించినటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇక్కడ నుంచి నీటిని ఇక్కడ స్థానికంగా వినియోగించుకున్న తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలనే నిబంధనలు ఉండడంతో ఆ నిబంధనలు తుంగలో తొక్కినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దివాకర్ రావు దాని నిబంధనలు తుంగలకు తొక్కి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా స్థానికంగా ఉన్నటువంటి నీటిని హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించేందుకు రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఇక్కడ ఎన్నో వేల ఎకరాల ఉన్నటువంటి సాగుభూములన్నీ బీడు భూములు అయ్యాయి. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇటు ఖచ్చితంగా కొత్త బ్యారేజ్ నిర్మిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులకు కూడా ఇటు యాసంగి పంటగా కూడా నిర్మిస్తామన్నటువంటి ఇచ్చిన మాటలు నెరవేర్చేందుకు స్థానికంగా ఇరిగేషన్ అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించి ఖచ్చితంగా తన మాటను నెగ్గించుకోవాలి, ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టాలనేటువంటి దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రితో కూడా చర్చించి ఇరిగేషన్ అధికారులతో పట్టుబడి స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో ప్రతి నిత్యం 2 టీఎంసీల నీటిని తరలించేందుకు ఇటు సరఫరా చేసేందుకు ఆయకట్టు భూములకు సంబంధించినటువంటి నీటిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ క్రమంలో సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ తక్కువగా ఉండడంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇటీవల జరిగినటువంటి ఏదైతే లీకేజీలకు సంబంధించి ముంపు గురైనటువంటి పిల్లలు కుంగిపోవడంతో నీటి సరఫరా అనేది నిలిచిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే నీటి నిల్వ ప్రస్తుతం నీటి నిల్వలకు ఆధారంగా 15 టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతం ఉండేది. మరి దీనికి సంబంధించి ఈ క్రమంలోనే నిత్యం 90 రోజుల పాటు 2 టీఎంసీల నీటిని అందించేందుకు సరఫరా చేసేందుకు ఇటు అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి నీటిని నేడు విడుదల చేయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే రైతులకు కూడా కొంత సూచన చేయడం జరిగింది. ఈ ప్రేమ్ సాగర్ రావు అయితే సాగునీరుకు సంబంధించిన వరి పంటలే కాకుండా ఆరుపేడు పంటలు అంటే మొక్కజొన్న, పెసర పంటలపై దృష్టి సారించాలి. దానికి తక్కువ నీటి వినియోగం ఉండడం వల్ల రైతులు ఏదైతే అధికారులు విడుదల చేసినటువంటి సాగునీరును సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కృషి చేస్తున్నారని త్వరలోనే ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు బ్యారేజీని కూడా మేము త్వరలోనే నిర్మిస్తామని, బ్యారేజీ నిర్మించినప్పుడు ఒక్క ఎకరం భూమి కూడా దీనికి సంబంధించిన బీడు ఉండకుండా చూసేందుకు దానికి సంబంధించిన ఖచ్చితంగా హామీ ఇస్తున్నట్టు ఇటు రైతులకు కూడా తెలపడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ఈ నియోజకవర్గం మొత్తం రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం అయితే వ్యవసాయంపై ఆధారపడినటువంటి క్రమంలో ఇటు గతంలో ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం తూకాలకు సంబంధించినట్టు కూడా వీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే
దీనికి సంబంధించిన దోపిడీ ఏదైతే ఉందో తరుగు పేరున్నట్టు దోపిడీ కావచ్చు, ఇటు హమాలీకి సంబంధించినట్టు కావచ్చు, ప్రజలన్నీ దోపిడీ అనేది మార్చిపోయి అని చెప్పేసి స్పష్టంగా ఇప్పుడు అధికారులకు చెప్పడం అనేది రైతులకు కూడా సూచించారు. మరి ఈ క్రమంలో రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ ఆరుగాలం పండించినటువంటి పంటలను, కష్టపడి పండించిన పంటలను దళారులు ఏదైతే దోచుకుంటూ తరుగు పేరిట దోచుకుంటూ తమకు నష్టం చేకూరుతున్నటువంటి ఈ గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాగా కానీ దీనికి సంబంధించిన దోపిడీ అనేది రూపు మార్చిపోయిందని చెప్పేసి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఇటు నీటి నిల్వ ఆధారంగా మరిన్ని ఎకరాలకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కూడా తెలపడం జరిగింది. రాజశేఖర్, ఈ నేపథ్యంలో రైతుల వైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అన్ని పంటలకు కూడా సమృద్ధిగా గతం కంటే ఇప్పుడు కూడా భిన్నంగా, అంటే ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన పరిపాలన ఉన్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిస్థాయిలో చూసుకుంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి 15 టీఎంసీల ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని హైదరాబాద్కు తరలించినటువంటి పరిస్థితి ఉందని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఇప్పటికే వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులో ఉన్నటువంటి డొల్లతనాన్ని బయట తీస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ జరిగినటువంటి అవినీతిని బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా సీఎం రిపీట్ అయింది. సో ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి నరేష్? దీనికి సంబంధించి అవినీతి ఆ రాజ్యం వెళ్ళింది తప్ప నియోజకవర్గంలో కనీసం రైతు సంక్షేమం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాయకులు కనీసం స్పందించడం కాదు కదా, కనీసం బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇటీవల చూసుకోవచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన జాతీయ రహదారి అభివృద్ధి గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి దివాకర్ రావు కనీసం ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎన్నో ప్రమాదాలకు ఎన్నో ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి. దాంతో పాటుగా రైతు సంక్షేమం ముఖ్యంగా ఏంటంటే మంచిర్యాల నియోజకవర్గం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ క్రమంలో కనీసం రైతుల సంక్షేమ దృష్టి సారించలేదు, గ్రామాల్లో అభివృద్ధి కూడా చేయలేదు. ప్రతి ఒక్క ప్రధాన దృష్టిలో ఎందుకంటే గత 10 ఏళ్లుగా అధికారంలో లేకపోయినప్పటికీ తన సొంత ఖర్చులతో ఎంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మరి ఈ క్రమంలో రైతుల ప్రధాన సమస్యలను పైన దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టడంతో ముందుగా వ్యవసాయం సంబంధించిన సాగునీరు అందించడం, తాగునీరు, ఇటు రహదారులకు సంబంధించిన ప్రమాదాలను నివారించేందుకు, దాంతో పాటు వారి సంక్షేమానికి సంబంధించిన ఎస్ఎస్ నరేష్, అంటే ప్రేమసాగర్ రావు చేస్తున్న వ్యాఖ్యలు రైతులకి పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వంగా పేరు, గత ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వంగా చెప్పుకుంది కానీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతులకు అనుగుణంగా రైతులకు సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నటువంటి పార్టీగా అధికారంలోకి వచ్చింది, వారికి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా రైతుల కంటే కూడా కౌలు రైతులు, చాలా వరకు కూడా రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రాంతంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి రైతులు ఉన్నారు, కౌలు రైతులు. సో ఇక్కడ ఎంతమంది కౌలు రైతులు లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది యాసంగి పంటకు సంబంధించి నీళ్లు విడుదల చేసిన తర్వాత? సుమారు దాదాపు ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే 2 లక్షల పైగా ఇటు ఓటర్లు ఉన్నారు. మరి దీనికి సంబంధించి సుమారు 1,50,000కు పైగా ఇటు రైతాంగం నివసిస్తున్నటువంటి ప్రాంతాలు 3 మండలాల వ్యాప్తంగా ఏదైతే దండపల్లి ప్రధానంగా చూసుకుంటే దండపల్లితో పాటు హాజీపూర్, ఇటు లక్షణపేట మండలాల వ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉన్నారు. మరి వీరికి సంబంధించిన భూములన్నీ అక్కడే ఉన్నాయి. కొంతమంది మా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు భూములు అక్కడ ఉండి కౌలుకు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. సుమారు దాదాపు 80,000కు పైగా రైతులు కూడా ఇంకా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ గత ఏళ్ల తమ శ్రమ దోపిడీకి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు ఏదైతే ధాన్యం మార్గడం పండించినటువంటి పంటను విక్రయించే క్రమంలో దళారులు ఎక్కువగా వచ్చి తమ తరుగు పేరిట దోచుకునేటువంటి దోపిడీ అనేది తగ్గిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తమ పంట కష్టం అనేది చేతికి వస్తే ఎవరో మధ్యలో దళారులు తింటూ తమను ఎంతో నష్టానికి గురి చేస్తున్నటువంటి క్రమంలో నేడు ప్రభుత్వం మారగానే దళారీ వ్యవస్థ అనేది రద్దయిపోయి రూపుమాపోయినటువంటి పరిస్థితుల్లో తమ కష్టం అనేది తమ చేతికి రావడంతో ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. రాజశేఖర్.